గుడ్ మార్నింగ్. ఏపీలో ఒక పక్క సూర్యుడు ప్రతాపం చూపిస్తుంటే ఇక మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. రాయలసీమలో 42 డిగ్రీల ఎండ తీవ్రత కొనసాగుతుంటే ఇక ఏజెన్సీలో మొత్తం కుంభవృష్టి వాన పడుతుంది. అయితే ప్రజెంట్ మనం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. ఏపీలో ఒక పక్క వర్షాలు, ఇక మరోవైపు సూర్యుడు బగబగులు కూడా ఉంటున్నాయి. ఏజెన్సీ ఏరియాలో కుంభవృష్టి వర్షం పడుతుంది. రాయలసీమలో 42 డిగ్రీలకు ఎండ తీవ్రత చేరినట్లు కూడా తెలుస్తుంది. ఇక మరో 4 రోజుల పాటు కూడా ఏపీలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పలు జిల్లాల్లో వడగళ్లు వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్టు ఇప్పటికే ఐఎండీ అధికారులు, ఇటు అమరావతి వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం అక్కడ పరిస్థితి ఏ విధంగా కూడా ఉందో. అయితే ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం కుంభవృష్టి వాన పడుతుంటే ఇటు రాయలసీమలో మాత్రం 42 డిగ్రీలకు ఎండ తీవ్రత పెరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఏపీలో మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉంటే మరికొన్ని జిల్లాల్లో ఎండ దుమ్ము లేపుతుంది. ప్రజెంట్ మనం విజువల్స్ రూపంలో కూడా ఏపీలో పలు జిల్లాల్లో పడే వర్షాలు విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. అయితే ఈదురుగాలతో కూడిన వర్షం అక్కడ పడుతుంది. ఇక మరో 4 రోజుల పాటు కూడా ఇలానే పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు ఐఎండీ అధికారులు తెలియజేస్తున్నారు. అలానే అమరావతి వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఇక ఏపీలో మరో 4 రోజులు వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉంటే ఇక మరికొన్ని జిల్లాల్లో ఎండ దుమ్ము లేపుతుంది. ఇక ఈ క్రమంలో అమరావతి వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో మరో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అయితే పలు ప్రాంతాల్లో 3 రోజులుగా అకాల వర్షాలు, పిడుగులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో 4 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. అయితే ఒక పక్క ఎండ తీవ్రత బగ్గుమంటుంటే ఇక మరో పక్క వాతావరణం చల్లబడింది. ఇటు ఏజెన్సీ ఏరియాలో కూడా కుంభవృష్టి వాన పడుతుంది. అయితే వచ్చే 4 రోజులు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుందంటూ ఇటు ఐఎండీ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. దీనికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు ప్రజలను సూచిస్తున్నారు. ఇక అమరావతి వాతావరణ శాఖ అధికారులు కూడా మరో 4 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇక వర్షంతో పాటు ఇవాళ కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరగనున్నాయి. కాగా ఆదివారం ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇక ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిశాయి. ఈ 5 రోజుల పాటు వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ సూచించింది. అయితే మరోవైపు శనివారం రాత్రి కాకినాడ జిల్లా వేలంకంలో 56.2 మిల్లీమీటర్లు, ఏలేశ్వరంలో 48.5,
కోటనందూరులో 45.2, అనకాపల్లి, నర్సీపట్నంలో 44.5 మిల్లీమీటర్లు, అలాగే 33 ప్రాంతాల్లో 20 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. ఇక ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా ఎండ తీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రొనంకి కురుమనాథ్ తెలిపారు. కొన్ని చోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఆయన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఎండ దెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. ఇక ఈదురుగాలులు, వడగండ్లు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అకాల వర్షాలు పడనున్నాయి. ఇక రంపచోడవరంలో కూడా కురిసిన వడగండ్ల వాన. రంపచోడవరం వారాంతపు సంతకు అవరోధం, నిండిపోయిన డ్రైనేజీలు, రోడ్లపై ఇప్పటికే మురుగునీరు కూడా ప్రవహిస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడుతుంది. ఇక రంపచోడవరంలో నిర్వహించే వారాంతపు సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. ఇక అకాల వర్షం కారణంగా సంత జరగకపోవడంతో సంతకు సరుకులు తీసుకొచ్చిన వ్యాపారస్తులు నష్టపోయారు. భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు నిండిపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పట్టణవాసులు వాపోయారు. ఇక తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట్, నల్గొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇక దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవహిస్తుందని అంచనా వేసింది. ఇక దీనికి సంబంధించి ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట్, భూపాల్పల్లి, ములుగు, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మంగళవారం సిద్దిపేట్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయంది. ఇక కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ అలానే ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చని తెలిపారు.